తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి రోజు ఆయనకు వినమ్ర నివాళులర్పిస్తూ తెలంగాణ కేసీఆర్ గారి వల్లనే సాధ్యమవుతుంది అని చెప్పేసి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఆయన మరి తెలంగాణ సిద్ధాంతకర్తగా తనను సంబోధించవద్దని చెప్పినప్పటికీ కేసీఆర్ గారి మీద పూర్తి విశ్వాసంతో ఆయనకు మార్గనిర్దేశనం చేస్తూ తెలంగాణ కళ 60 ఏళ్ల కళ సాకారం కావడానికి మరి మార్గం వేసినటువంటి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్కి జోహార్లు నివాళులు. తెలంగాణ చెరువు తీరు జయశంకర్ సారు, అలుగు దుంకి పారు పదునైన మాట తీరు. నాటి నుండి నాన్ముల్కి ఉద్యమం, నాన్ముల్కి గో బ్యాక్ అనే నినాదం నుంచి, ఉద్యమం నుంచి, అలాగే ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనేటువంటి నినాదంతో తెలంగాణకు సంబంధించి ప్రతి అంశంలో కూడా ఇక్కడి నిధుల విషయంలో, నీళ్ళ విషయంలో, చదువుల విషయంలో, కొలువుల విషయంలో, వెనుకబాటుతనానికి కారణమైనటువంటి ప్రతి విషయంలో కూడా లెక్కపత్రం చెప్పినటువంటి జయశంకర్ సార్ జన్మ పర్యంతం కూడా అది అధ్యయనం చేస్తూనే, లిఖిస్తూనే తెలంగాణ సమాజానికి తెలియజేస్తూనే ఉన్నారు. 2011లో ఆయన చివరి ప్రసంగం నమస్తే తెలంగాణ పత్రిక ఆవిర్భావం రోజు, పత్రిక ఆవిష్కరణ రోజు రవీంద్ర భారతిలో మరి తీవ్రమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతూ కూడా చివరి క్షణం వరకు కూడా ఆయన తెలంగాణ బాగు కోసమే పనిచేసినటువంటి మహా దార్శనికుడు, కేసీఆర్ గారి పట్ల అచంచల విశ్వాసం కలిగినటువంటి వాడు, సార్ వల్లనే, కేసీఆర్ గారి వల్లనే తెలంగాణ సాధ్యమవుతుందని నమ్మినటువంటి వాడు. ఆయన నమ్మిక వృధా కాలేదు. కేసీఆర్ గారి వల్లనే తెలంగాణ